నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ళ విధానాల్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఏమాత్రం కూడా నచ్చదు చాలా కోపం తెప్పిస్తుంది అలా వాళ్ళకి ఇప్పుడు మరోసారి ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది ఆయన ఎవరో కాదు అడుసుమల్లి శ్రీనివాసరావు గారంటే నాకు తెలిసినంత వరకు రాజకీయ అంశాల పట్ల అవగాహన ఉన్నవారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సుపరిచితులే రెగ్యులర్గా ఈయన ఏవైతే టీవీ డిబేట్స్లో పాల్గొనివ్వండి లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వనివ్వండి పొలిటికల్ అంశాల పట్ల ఈయన ఇతరత్ర వేదికల మీద ఎక్కడ మాట్లాడనివ్వండి ఆయన మాటలు వినడానికి ఎదురు చూస్తూ ఉంటారు. సో అడుసుమల్లి శ్రీనివాసరావు గారు లాంటి మరో వ్యక్తే మరో అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, సామాజిక అధ్యయనవేత్త అప్పసాని రాజేష్ గారు. వీళ్ళిద్దరూ కూడా ప్రముఖంగా ఎప్పుడూ కూడా టీవీల్లో కనిపిస్తూనే ఉంటారు. సో అయితే ప్రస్తుతం అడుసుమల్లి శ్రీనివాసరావు గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఏం చేశారంటే నిన్న ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విమర్శలు చేశారు. రాజకీయపరమైన విమర్శలే, అవేవి కూడా పర్సనల్ అటాక్ ఏం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు భార్య గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళు మాట్లాడినట్టు, లేకపోతే చంద్రబాబు ఫ్యామిలీ గురించి, చంద్రబాబు కొడుకు గురించి అంటే లోకేష్ గురించి మాట్లాడినట్టుగా ఎక్కడా కూడా మాట్లాడలేదు. కేవలం రాజకీయ విమర్శలే చేశారు అడుసుమల్లి శ్రీనివాసరావు. అయితే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు చేసిన ఆ వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన కోపాన్ని తెప్పించాయి. సో ఆ కోపం పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారికి వచ్చింది. ఈయన గతంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా పనిచేశారనే విషయం మనందరికీ తెలుసు. అప్పట్లో ఈయన ప్రభుత్వ కేసులన్నీ ఈయన టేకప్ చేసేవాళ్ళు. సో కోర్టులో వాదిస్తూ ఉండేవాళ్ళు తీవ్రంగా. అసలు కోర్టు జడ్జీలు కూడా వణికిపోయారు నా వాదనకి అన్నట్టుగా జబ్బలు చరుచుకుంటూ ఉండేవాళ్ళు పొన్నవేలు సుధాకర్ రెడ్డి. సో అయితే ప్రస్తుతం అడుసుమల్లి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఈయనకి కోపం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అలా అంటారా అని చెప్పేసి ఈయన కోపంతో రగిలిపోతున్నారు, ఉద్రేకులైపోయారు అసలు. సో మొత్తం మీద అడుసుమల్లి శ్రీనివాసరావు గారిని కోర్టుకి ఈడుస్తాను అని అంటున్నారు. అడుసుమల్లి శ్రీనివాసరావు గారి మీద కేసులు వేస్తాను అని అంటున్నారు. అయితే దీనికి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఎక్కడా కూడా భయపడింది లేదు, ఆయన వణికిపోయింది లేదు, కనీసం ఆలోచించింది కూడా లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఇంకా ఏం చెప్తారు, అప్పసాని రాజేష్ గారు కావచ్చు లేకపోతే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు, పొలిటికల్గా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే 4 కాలాల పాటు మీ పార్టీ బాగుంటుంది, రాజకీయాలు కూడా చాలా శుద్ధంగా నడుస్తాయి అని చెప్తారు. అంతకుమించి పర్సనల్గా ఏం విమర్శించరు కదా. సో దానికి ఎందుకు ఈయనకు అంత కోపం వస్తుంది సుధాకర్ రెడ్డికి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తారో తెలియదు. కానీ మొత్తానికి శ్రీనివాసరావు గారు అయితే ఒకటే మాట అంటున్నారట, కాస్త సెక్షన్లు ఎక్కువగానే పెట్టుకోండి, తక్కువ కాకుండా చూసుకోండి అంటున్నారట ఆయన తెలిసిన వాళ్ళ దగ్గర. పైగా ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో మరి వాటి మీద కూడా మీరు పెట్టినట్టుగా కేసులు మేము కూడా పెట్టొచ్చా మరి జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారట. ఎందుకు పొన్నవేలు సుధాకర్ రెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డిని అన్నారు కాబట్టి నేను కేసులు పెడతారంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అన్నారు, లోకేష్ని అంటున్నారు, పవన్ కళ్యాణ్ని కూడా విమర్శించారు, 4 పెళ్ళాలు ఉన్నారు పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి, అలాగే పోలీసుల్ని బట్టలు ఊడదీసి నిలబెడతామని చెప్పేసి అన్నారు. బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే కదా. ఇక చంద్రబాబు నాయుడిని అయితే ఒకానొక సందర్భంలో నడి రోడ్డులో కాల్చిపడేయండి అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలా జనాన్ని రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం? ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చంద్రబాబు నాయుడు అలా అంటం సమంజసం కాదు కదా. మరి వాటన్నిటి మీద కూడా కేసులు పెట్టాలి. అలాగే మరి మొన్న ఈ మధ్య రప్పా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని ప్రదర్శించినప్పుడు మరి వాటిని సమర్థించారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఉన్న నాయకుడు, ఒక పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి అలా రప్పాల్ని సమర్థించడం అనేది ఎంతవరకు సమంజసం? హత్యల్ని ప్రోత్సహించడమే అవుతుంది కదా అది. రాజకీయ హత్యల్ని ప్రోత్సహించడం అనేది మరి రాజకీయ నాయకుడిగా ఆయనకి తగే విషయమైనా, ఆయనకు తగుతుందా, ఇది ఆయనకు తగునా అని చెప్పేసి శ్రీనివాసరావు గారు ప్రశ్నిస్తున్నారట. మరి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే మరి మీరు అంటే నేను మాట్లాడిన దాని మీద మీరు కేసు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాట్లాడిన వాటి మీద మేము కూడా కేసులు పెడతాం, 1,00,000 కేసులు వేద్దాం, మీరు 1,00,000 కేసులు వేయండి, మేము 1,00,000 కేసులు వేస్తాం, సో ఎంతవరకు వెళ్తాయో చూద్దామని చెప్పేసి సవాల్ విసురుతున్నారట శ్రీనివాస్ గారు కూడా. ఆయన ఎక్కడ వెనకడుగు వేయటం లేదు, వెనక్కి తగ్గటం లేదు. సో మరి పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు మరి ఆ విషయంలో ఏమంటారో కూడా చూడాలి.
పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు, మేము కేసులు మీ మీద కూడా వేస్తాము, మీరు అడ్వకేట్ జనరల్గా ఉండి ప్రభుత్వ ధనంతో ఢిల్లీలోను హైదరాబాదులోను ఎలా ప్రెస్ మీట్లు పెట్టారు, అదొక్కటే కాదు మీరు చట్టాన్ని అతిక్రమించి చేసిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటి మీద కూడా కేసులు పెట్టుకుందాం, మీరు నా మీద పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, నేను కూడా తిరిగి కేసులు పెడతాను, చట్టం మీ ఒక్కళ్ళకే పనిచేయదు కదా, మాకు కూడా పనిచేస్తుంది కదా, సో కాబట్టి నేను కూడా చట్టపరంగానే ముందుకు వెళ్తాను, ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి అడుసుమెల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ సవాల్ విసురుతున్నారట. సో మరి ఆ సవాల్ స్వీకరిస్తారా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? మరి మన వెనకే ఇన్ని తప్పుల తడక ఉన్నాయి కదా, మనం అట్లాగా ప్రెస్ మీట్లు పెట్టకూడదు కదా, ప్రభుత్వ ధనంతో ప్రెస్ మీట్లు పెట్టడం అనేది చట్టరీత్యా తప్పు కాబట్టి మరి మనం ఇరుక్కుంటామేమో అని చెప్పేసి అడుసుమెల్లి శ్రీనివాసరావు గారి దెబ్బకి భయపడి మరి వెనక్కి తగ్గుతారా, లేకపోతే చట్టపరంగానే చూసుకుందాము అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందుకు వెళతారా అనేది వేచి చూడాల్సిన అంశమే. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాలలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గతంలో ప్రభుత్వ ఏజీగా ఉన్నారు, అడ్వకేట్ జనరల్గా. ఇప్పుడైతే మరి నార్మల్గా ఆయన లాయరు, మరి ప్రభుత్వానికి అంటే గత ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ఇప్పుడు కూడా వాళ్ళకి లాయల్గానే ఉంటారేమో, అది ఆయన స్వవిషయం. కానీ మనం చట్టపరంగా ఏవైతే అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలో, అంటే ఆయన స్వతహాగా ఒక లాయర్ ప్రొఫెషన్లో ఉన్నారు, సీనియర్ మోస్ట్ లాయరు. మరి క్రిమినల్ లాయరా లేకపోతే ఏ లాయర్ అనేది నాకైతే ఐడియా లేదు, కానీ మీకు ఐడియా ఉంటే నాకు కొంచెం దాన్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో మరి ఒక సీనియర్ మోస్ట్ లాయర్, ఎంత పెద్ద సీనియర్ మోస్ట్ లాయరు, మరి అంత సీనియర్ మోస్ట్ లాయర్ కాకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పిలిచి ఏజీగా బాధ్యతలు అప్పగించరు కదా. ఏ లాబింగ్ లేకుండా గతంలో ఆయన కేసులు కూడా కొన్ని ఈయన డీల్ చేశారని చెప్పేసి మనం వింటూ ఉంటాం. సో గతంలో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని కేసులు డీల్ చేశారు, అందుకే ఆయనకి ప్రభుత్వ ఏజీగా బాధ్యతలు ఇచ్చారని చెప్పేసి వైఎస్ షర్మిలే అన్నారు. నేను అనటం లేదా మాట, వైఎస్ షర్మిలారెడ్డి స్వయంగా తనే వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని ఇరికించినందుకు గాను పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏజీగా బాధ్యతలు కట్టబెట్టారు, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన మేలది అని చెప్పేసి అన్నారు. మరి అలాంటి మంచి పదవిని కట్టబెట్టారు కాబట్టి, మంచి స్థానంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కూర్చోబెట్టారు కాబట్టి ఇప్పటికీ లాయల్గానే ఉంటున్నారా ఆ పార్టీకి? అందుకే ఇలా ఎవరైతే విమర్శలు చేస్తారో జగన్మోహన్ రెడ్డి మీద, ఎవరైతే ఇలాంటి వాళ్ళు పొలిటికల్ అనలిస్టులు విమర్శలు చేస్తూ ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళందరి మీద కేసులు వేస్తాను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? సో మరి ఎందుకు ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నారనేది ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఇది ఇలా ఉంటే అడుసుమెల్లి శ్రీనివాసరావు గారికి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయట. అంటే అడుసుమెల్లి శ్రీనివాసరావు గారిని ఏం చేద్దామని ఇలా బెదిరింపు కాల్స్ చేస్తున్నారు? దాడి చేస్తారా, దౌర్జన్యం చేస్తారా? సబ్జెక్ట్ ఉంటే ఆయన ముందు డిబేట్లో కూర్చొని మాట్లాడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అధికార ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే సబ్జెక్ట్ ఉంటే, మాట్లాడగల ధైర్యం ఉంటే ఆయన దగ్గరకు వచ్చేసి ఆయనతో పాటు లైవ్లో కూర్చొని డిబేట్ చేయండి, మాట్లాడండి. మీరు చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి ఖండించండి. దానికి ఎవరొద్దంటారు? ఆయన బహిరంగంగా భౌతిక దాడులు చేస్తాము అని చెప్పేసి బెదిరింపు కాల్స్ చేయటం, లేకపోతే థ్రెటనింగ్ వార్నింగ్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ చేయడానికి ఇది కుస్తీ పోటీలు కాదు కదా, ఇవి రాజకీయాలు కదా. రాజకీయాల్లో ఎంత హుందాగా ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకని ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి మిగిలిన రాజకీయ పార్టీల్లో వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశమే.